నమస్తే అండి. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. గత 2 రోజులుగా టీవీల్లో, న్యూస్ పేపర్‌ల్లో ఈ బర్డ్ ఫ్లూ గురించి న్యూస్ వింటా ఉన్నాము. చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చికెన్ తినొచ్చా? ఎగ్స్ తినొచ్చా? లేదంటే ఇది మనకొస్తుందా? ఇది ప్రమాదకరమా? అని అడుగుతూ ఉన్నారు. సో, నేను ఈ వీడియోలో ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? ఈ డౌట్స్ గురించి నేను నివృత్తి చేయదలుచుకున్నాను. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్. అది సాధారణంగా బర్డ్స్‌లోనే వస్తుంది. మరీ ముఖ్యంగా డొమెస్టిక్ పౌల్ట్రీలో వస్తా ఉంటది. ఇది వేరే జంతువుల్లో కూడా రావచ్చు. చాలా అరుదుగా మాత్రమే మనుషుల్లో రావచ్చు. ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి లో పెథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అంటాం. అంటే చాలా తేలికపాటి అనారోగ్యాన్ని మాత్రమే గురిచేస్తుంది. ఇంకొకటి హైలీ పెథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అంటాం. ఇది సోకితే 100% బర్డ్స్ చనిపోయే అవకాశం ఉంటది. వీటిట్లో వచ్చే కామన్ సబ్ టైప్స్ ఏమిటంటే H5N1 ఇంకోటి H7N9. ఈ 2 సబ్ టైప్స్ మనుషుల్లో కూడా రేర్‌గా రావచ్చు. ఇవి సోకినప్పుడు 100% బర్డ్స్ చనిపోయే అవకాశం ఉంటది. మనుషులకు ఎలా రావచ్చో ఇప్పుడు చూద్దాం. ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్‌కి క్లోజ్ కాంటాక్ట్‌లోకి వెళ్ళినా, లేదంటే వాటిని సలైవా కానీ, లేదంటే వాటి మూకస్ కానీ, లేదంటే వాటి డ్రాపింగ్స్ అంటే వాటి రెట్టకి క్లోజ్ కాంటాక్ట్‌లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే అవి ముట్టుకున్నప్పుడు మనం సరిగా చేతులు కడుక్కోకుండా ఉన్నప్పుడు కానీ, వాటి నుంచి మనకి సోకే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన పౌల్ట్రీకి వెళ్ళినప్పుడు ఆ కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఆ గాలిని మనం పీల్చుకుంటే మనకి సోకే అవకాశం ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉడికిన కోడిగుడ్లు తినటం వల్ల కానీ, ఉడికిన కోడి మాంసం తినటం వల్ల కానీ ఈ వ్యాధి సోకే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ఒకవేళ పొరపాటున మనిషికి కనుక జంతువుల నుంచి సోకితే మనిషి నుంచి మనిషికి సోకే అవకాశం లేదు. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మనిషి నుంచి మనిషికి సోకే అవకాశం లేదు కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ కోవిడ్ లాగా వ్యాపించే అవకాశం లేదు. ఈ ముఖ్యమైన పాయింట్లు తెలుసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన కోళ్ళ నుంచి మనిషికి సోకితే లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. చాలామందికి అసలు చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి మాత్రమే జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, గొంతు నొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ రావచ్చు. కొంతమందికి కళ్ళ కలకలు రావచ్చు. అంటే కంజక్టివైటిస్ అంటాం. ఇంకా చాలా కొంతమందికి చాలా అరుదుగా మాత్రమే న్యూమోనియా రావచ్చు. చాలా రేర్‌గా చనిపోయే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ జబ్బు చాలా మందికి చాలా మైల్డ్‌గానే వస్తూ ఉంటుంది. ఇక నివారణ చర్యలు ఏంటో చూద్దాం. పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ, వెటర్నరేరియన్స్ కానీ గ్లౌస్ కానీ, కళ్ళజోడు కానీ, ఫేస్ మాస్క్ కానీ ధరించడమే కాకుండా చేతులు ఎక్కువ సార్లు శుభ్రం చేసుకుంటే మంచిది. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులకి కాంటాక్ట్లోకి రాకుండా ఉంటే మంచిది. పౌల్ట్రీ ఎగ్స్, చికెన్ బాగా కుక్ చేసుకుంటే చాలా మంచిది. ఇవి చేయటం వల్ల ఈ జబ్బు రాకుండా మనం పూర్తిగా నివారించవచ్చు.